వెల్కమ్ టు సైరా మీడియా. ఈరోజు మనతో పాటు స్టేట్ సెక్రటరీ ఆకుల విజయ్ గారు ఉన్నారు. ఈరోజు మెదక్ పార్లమెంట్కి సంబంధించి విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళు ఒకసారి వాళ్ళ అడిగి వాళ్ళ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఇక్కడ మెదక్లో ఏ జెండా ఎగరబోతుంది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఇటు చూస్తుంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలతోనే దూసుకెళ్తుంది, అటు చూస్తుంటే బీఆర్ఎస్ బంగారు తెలంగాణ మావాలనే సాధ్యమైందని చెప్పి ముందుకెళ్తున్నారు. సో ఇక్కడ మీ ఎజెండా ఏంది, మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మాది సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్తోనే మా ప్రయాణం. ఇవాళ అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ 3 నెలలు నోటిఫికేషన్ ముందు 3 నెలలు కూడా వాళ్ళ చేతిలో ఏమీ లేక లంకబిందెలు ఉన్నాయి అనుకొని వచ్చిన లంకబిందెలు లేవు, ఇక్కడ కాలిబిందెలు ఉన్నాయి అని చెప్పి ఇచ్చినటువంటి గ్యారెంటీలని అమల్లో పెట్టలేని పరిస్థితి. ఇక ముందు కూడా పెట్టరు. ఇదంతా కూడా ఉత్తుత ముచ్చట్లు చెప్పుకొని బాగుంటుంది తప్ప అమల్లో పెట్టడానికి ప్రాక్టికల్గా కుదరని పని. 6 గ్యారెంటీలు కావు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ విషయంలో బంగారు తెలంగాణ వాళ్ళ నుంచి సాధ్యం కాలేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొందరు నాయకులు మాత్రం వాళ్ళ ఇండ్లను బంగారం చేసుకుని వాళ్ళు బంగారంగా తయారైనరు. కాబట్టి ఇలా కవిత జైలుకు పోయే పరిస్థితి కూడా వచ్చింది లిక్కర్ మాఫియాలో. మరి లిక్కర్కి సంబంధించి నీ ఇంటి ఆడబిడ్డను నువ్వు జైలుకు పంపించినావు అంటే ఇక బంగారు తెలంగాణ వచ్చిందా, మద్యమై ఏరులై బారిన తెలంగాణ వచ్చిందా అనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఇవాళ భద్రత అనేది వాళ్ళ ఆడబిడ్డలకే ఇవ్వలేని టీఆర్ఎస్ పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో టైటాన్ షిప్ లెక్క మునిగిపోయింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు విశ్వగురు స్థానానికి భారతదేశాన్ని తీసుకుపోయే దాంట్లో చాలా ముందుండి ఇవాళ అనేకంగా ఒక్క విషయం కాదు, ఇవాళ రహదారులు అనుకుందాం, ఇంటింటికి మంచినీళ్ళు అనుకుందాం, ఎల్ఈడి బల్బులు అనుకుందాం, స్వచ్ఛ భారత్ పేరుతోని సోషల్ టాయిలెట్స్ అనుకుందాం, ఇట్లా ఒక్కటి కాదు. ఈ అమ్మాయిలకు సుకన్య సమృద్ధి కావచ్చు, లేకపోతే అంగన్వాడీ స్కూల్స్ ద్వారా చిన్నపిల్లలకు మంచి పౌష్టికమైన ఆహారాన్ని ఇప్పించడం కావచ్చు. తర్వాత అదొకటే కాకుండా ఇంకా గర్భిణీ స్త్రీలకు కూడా రాబోయే నవతరానికి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు సరైనటువంటి పోషకాహారాలు తింటుందా లేదా అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి గర్భిణీ స్త్రీకి పూర్తి స్థాయిలో పౌష్టికాహారం ఇవ్వటం కావచ్చు. ఇట్లా ఒక్క విషయం కాదు. ఇక్కడ ఇవాళ ఆర్టికల్ 370 తీసుకున్నా, ఇవాళ ఎందులో చూసినా కూడా 33% రిజర్వేషన్ అనేది మహిళల విషయంలో ఈరోజు అన్ని పార్టీలు రాజకీయం చేసినా కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రం అమల్లో పెట్టింది. అదేగాక ఇక్కడ మెదక్ పార్లమెంటు నుంచి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒకవైపు అయితే మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారు కూడా ప్రశ్నించేటువంటి గొంతు. 3 ఏళ్ళు దుబ్బాక ప్రజలైన ఎమ్మెల్యేగా నియమించుకున్నప్పుడు బై ఎలక్షన్లలో 3 ఏళ్ల కాలంలో ఆయన అనేక మంది పిల్లలకు డ్రైవింగ్ లైసెన్సే కావచ్చు, లేదా వాళ్లకు జాబ్ మేళాలు పెట్టేసి జాబులు ఇప్పించడమే కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇట్లా అనేకంగా ఆ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకున్నాడు. అంటే ఇవాళ మెదక్ పార్లమెంట్లో కూడా అనేక అభివృద్ధి తీసుకురావడానికి ఒక విద్యావంతుడు, ఒక వకీల్ సాబ్, ఒక మంచి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. మెదక్ ప్రజలు కూడా ఇవాళ ఈసారి మనము ఇంకా కాంగ్రెస్ని నమ్మినాం, టీఆర్ఎస్ని నమ్మినాం, ఎవరితో ఏం కాదు, నరేంద్ర మోడీ ద్వారా మాత్రం దేశం బాగుంటుంది, మా ఊరు బాగుంటుంది అనేటువంటి ఒక నినాదంతో ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈ నినాదాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తుంది. ఇటు చూస్తే ఇతర పార్టీల వాళ్ళు రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగానే గెలవలేకపోయాడు, ఇంకా ఎంపీగా గెలిచి ఏం సాధిస్తాడు అని కామెంట్స్ వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు మేడం? అది పిచ్చివాగుడు పిచ్చి మాటలు అవన్నీ కూడా. పిచ్చివాగుడు వాగుతున్నది రేవంత్ రెడ్డి, పిచ్చివాగుడు వాగుతున్నది కేసీఆర్, పిచ్చివాగుడు వాగుతున్నది హరీష్. ఎందుకంటే మరి మన కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయింది కదా, ఇంకెందుకు నువ్వు ఉన్నావు? నువ్వు అసలు ఎమ్మెల్యే దాన్ని కూడా రిజైన్ చేసి ఇంట్లో పడుకో సైలెంట్గా. ఇవాళ రేవంత్ రెడ్డిని నేను స్ట్రేట్గా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా, మరి కొడంగల్లో నువ్వు ఓడిపోయినావు కదా ఎమ్మెల్యేగా, మళ్ళీ వచ్చి మల్కాజ్గిరిలో నువ్వు ఎంపీగా గెలిచినావు కదా అన్నాడు. అంటే నీదొక నీతి ఇంకొక నీతియా? మరి అక్కడ పొడిచి పడవనోడు ఇక్కడ వచ్చి పొడిచి పడకూడదామనేసి అయితే నువ్వు గెలిచినావు కదా, ఈరోజు ముఖ్యమంత్రి కూడా అయినావు కదా. ఎవరు ఏంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఈ నాయకులు కాదు. ఇక్కడ ప్రజలు ఆల్రెడీ మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్ రావుని బీజేపీ అభ్యర్థి గెలిపించాలని ప్రజలు నిర్ణయించారు. మోడీకి ఒక బహుమతిగా ఇక్కడ నుంచి పంపించని ప్రజలు నిర్ణయించుకున్నారు. సో ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డి గారు, మాజీ ఐఏఎస్ కలెక్టర్, సో 1000 కోట్లతోనే నేను ఒక ట్రస్ట్ పెడతా, ఇక్కడ పేద ప్రజలకు కావచ్చు, పేద విద్యార్థులకు కావచ్చు, విద్యా వైద్యం అన్ని ఫ్రీగా అందిస్తా అని చెప్పి హామీలు ఇస్తారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? 1000 కోట్లు కాదు, తప్పు మాట్లాడుతారు. 100 కోట్లతో అన్నాడు. 100 కోట్లు మరి 100 కోట్లు పెట్టేటోడు ఎమ్మెల్సీగా 3 ఏళ్ళు 2 ఏళ్ళు చేసినా కదా, అప్పుడేం పడగొట్టినావు ప్రజలకి?
నువ్వు రాజపుష్ప పేరుతోని లక్షల కోట్లు సంపాదించారు కదా, మరి రింగ్ రోడ్ దగ్గర 10 ఎకరాల భూమి మరి కేసీఆర్ అప్పనంగా నీకు అంటగట్టిండు కదా, తక్కువ రేటుకి అంటగట్టిండు కదా, మరి అవన్నీ పైసలు అన్నీ మరి అప్పుడే ఎందుకు ట్రస్ట్ పెట్టలేదు? ఇవాళ నువ్వు ట్రస్ట్ పెడతా, అది పెడతా, ఇది పెడతా అంటే మెదక్ ప్రజలు అంత అమాయకులు కాదు. ఇవాళ మెదక్ ప్రజలు విద్యావంతులు, విప్లవం ఉన్నటువంటి వాళ్ళు, విప్లవ బాట నడిచేటువంటి వాళ్ళు, మంచేంది చెడేంది ఆలోచించి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ ఇది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఏం నమ్మి బోర్ల పడే స్థితిలో వాళ్ళు లేరు. ఇటు చూస్తే మెదక్ ఉమ్మడి మెదక్ ఏదైతే ఉందో బీఆర్ఎస్కు సిట్టింగ్ ఎంపీ సీట్ బీఆర్ఎస్కి. సో ఈసారి కూడా జెండా ఎగిరేది మాదే అని చెప్పి వాళ్ళు విస్తృత ప్రచారం చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి పోయిన 2018లో 80-90 సీట్లు గెలిచిరు కదా, మరి మొన్న ఎందుకు పడిపోయారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు నిలబడరు కదా అక్కడ. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు నిలబడే దగ్గర ఎందుకు ఓడిపోయినారు? మరి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా వీళ్ళు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకుందామా అని చెప్పేసి ఎందుకు ఎదురు చూస్తారు? మరి దానం నాగేంద్ర అటువంటి వాళ్ళు నీ పార్టీలో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎందుకు పట్టినరు? అంటే ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు అయినంత మాత్రం కాదు, ప్రజల నాడి చాలా గొప్పది, ప్రజల ఆలోచన విధానం గొప్పది. ప్రజలు దద్దమ్మల్ని ఎంచుకోరు, ఒక ఉన్నతమైన వ్యక్తిని ఎంచుకుంటారు. వెనకటి రోజులు పోయినాయి నోటు తీసుకొని ఓటేసుడు అనేది. నోటు అనేది ఖచ్చితంగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తున్నారు, దోసుకున్న పైసలు దోసుకునే. ఇప్పుడు రాజపుష్ప ఉన్నది, ఇవాళ పోయినటువంటి గవర్నమెంట్లో లక్షల కోట్లు నీకు అప్పనంగా వచ్చినాయి, అందులోకించి నువ్వు పెట్టు, తీసుకుంటారు ప్రజలు. కానీ ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకే వేస్తారు, ఇది క్లియర్. ఇవాళ చాలా మట్టుకు కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇవాళ అద్దంకి దయాకర్ కావచ్చు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. రాముడు మీకేమైనా చిన్న ఆయన అవుతాడారా, మీకేమైనా చిన్నమ్మ అవుతుందా అని. మరి నేను అడుగుతున్నా, ఇటలీ దొరసాని మీ చిన్నమ్మనా, మీ పెద్దమ్మనా, మీ వదిననా అనేసి. మరి ఇటలీ దొరసానికి మీరెందుకు కొమ్ము కాస్తున్నారు? ఇక్కడ రాముడు అనేది చరిత్రలో ఉన్నటువంటిది. రాముడు అనేటువంటిది మా హిందువులకు ఆరాధ్య దైవం కాబట్టి ఇవాళ నువ్వు జీసస్ని నమ్ముకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మరి నువ్వు జీసస్ గురించి జై జీసస్ అన్నావు కదా, మరి జీసస్ నీ పెదనాయనా? దయాకర్ నువ్వు సమాధానం చెప్పు. ఇక్కడ జీసస్ నీకు పెదనాయన అవుతాడా? మరియమ్మ నీకు పెద్దమ్మ అవుతుందా? ఇది కాదు. ఇక్కడ ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. ఓటు అనేటువంటి ఆయుధం అనేటువంటి గొప్పది ఏదో ఇంకే కదా ఏళ్ళ మీద పెట్టుకుంటామని కాదు, రాష్ట్ర దేశ రాజకీయాలని తలక్రిందులు చేసేటువంటి ఒక ఇంకు మాత్రమే. అందుకే ప్రతి ఒక్క ఓటర్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఇవాళ డబుల్ డిజిట్తో తెలంగాణలో సాధించబోతున్నాం. మరి డబుల్ డిజిట్లో మెదక్ పార్లమెంట్ ఉంటే ఇక్కడ గవర్నమెంట్ ఎట్లాగో టీఆర్ఎస్ లేదు, ఇలా కాంగ్రెస్ ఉంది. 6 గ్యారెంటీలు ఇవ్వలేని పని. స్కూటీ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇంటికి ఒక స్కూటీ అమ్మాయిలకు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? తులం బంగారం అన్నాడు, ఇచ్చిండా? అయినా 2500 రూపాయలు మహిళల అకౌంట్లో పడతాయని చెప్పిండ్రు, వచ్చినాయా? ఇవాళ గ్యాస్ సిలిండర్ల గురించి చెప్పాడు, వచ్చినాయా? ఇట్లా చెప్పుకుంటూ పోతే అయితే ప్రధానంగా ఒక 14 పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు ఆయన ఎవరు రేవంత్ రెడ్డి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిండు. ఒకటి ఏం నెరవేర్చిండంటే ఫ్రీ బస్సు అనేది ఒకటి పెట్టిండు. ఫ్రీ బస్సు ద్వారా అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు రెగ్యులర్గా కాలేజ్ పోయే పిల్లలకు ఎగ్జామ్ కూడా మిస్ అయిన రోజులు ఉన్నాయి, ఎందుకంటే బస్సులో సందు లేక. ఇవాళ ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, బస్సులో సందు లేక. నువ్వు ఏది చేసినా కూడా అందరినీ ఇవాళ ఆటోలు నడిపించుకుని అంత రోడ్డు మీద పడ్డారు కదా. మరి ఇట్లా చూస్తే ఒకరిని నువ్వు ప్లస్ చేయడం కోసం ఇంకొకరిని మైనస్ కాదు. రాష్ట్రాన్ని గొప్పగా నడిపించాలంటే గొప్ప తెలివితో, గొప్ప ఆలోచన విధానంలో, మార్పులతో గొప్ప నడిపిస్తే బాగుంటుంది. అంతేగాని ఇక గాడిద గుడ్డు అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అసలు నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, స్ట్రైట్గా రేవంత్ రెడ్డి నేను నిన్ను అడుగుతున్నా, గాడిద గుడ్డు పెడుతుందా? గాడిద ఆలోచనలు పక్కన పెట్టు, మనిషి ఆలోచనలు చేసుకుంటే బాగుంటుంది. నేను రేవంత్ రెడ్డి గుడ్డు చెప్తున్నా, గాడిద గుడ్డు పెట్టదు కాబట్టి గాడిద గుడ్డు ఏడికేం చేస్తుంది గాడిద గుడ్డు? ఎట్లా గాడిద గుడ్డు పెట్టని గుడ్డు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మేము చెప్తాం, మేము 2014 నుంచి ఈ రోజు దాకా కేంద్రం ఏమేమి ఇచ్చింది దేశానికి, రాష్ట్రానికి మేము లిస్టు చదువుతాం. మరి నువ్వు నీ కాంగ్రెస్ 70 ఏళ్ల పరిపాలనలో మీరు దేశాన్ని ఎంత నష్టపెట్టిరు కూడా లిస్టు చదువుతాం. ఇవన్నీ గురిగింజ అంత కింద నలుపు పెట్టుకుని ఏమో కథలు చెప్తున్నాయి ఎర్రగున్నా అనేసి. అదంతా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు చిన్నపిల్ల కానీ ఏదో అదృష్టం బాగుంది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మర్యాదగా మాట్లాడు. నిన్న ఒక ఇంటర్వ్యూ చూసినాం మేము, ఎన్టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు మీ గురువు అంటే క్వశ్చన్ అవర్లో ఎవరా చెప్పినా గాడిది అన్నట్టు. గాడిద కొడుకు ఎవరు చెప్పినాడు? నాకెందుకు ఆయన గురువు అవుతాడు, సమకాలకులం అన్నాడు. ఇగో ఇదే అహంకారం రేవంత్ కేసీఆర్ని ఇడిదాకా తీసుకొచ్చింది. కానీ వాళ్ళకి 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి వచ్చింది అహంకారం, నీకు 3 నెలలకి అహంకారం వచ్చింది. తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అహంకారాన్ని సహించరు. కాబట్టి నిన్ను మాత్రం బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇటు చూస్తే బీజేపీ పార్టీ రాముడిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుంది అని చెప్పి విస్తృత ప్రచారం జరుగుతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? రాముణ్ణి అడ్డుపెట్టుకొని రాజకీయం చేయట్లేదు. 500 సంవత్సరాల నుంచి మా హిందువులమంతా, మా భారతదేశ ప్రజలందరం కూడా ఎదురు చూసినటువంటి మందిరాన్ని, భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ఇవాళ ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూసినటువంటి గొప్ప ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. మరి ఈరోజు రాముడిని అడ్డం పెట్టుకోవాల్సిన పని మాకు లేదు. రాముడు ఆశీస్సులతోనే ఈరోజు 10 ఏళ్ళు మా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. రాముడు ఆశీస్సులతోనే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది. ఇటు చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నీలం మధు గారు, ఇటు చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి క్యాండిడేట్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పార్టీలు చేంజ్ అవుతారు, పూటకు ఒక పార్టీ చేంజ్ అయ్యి వచ్చిండు అని చెప్పి ఒక ప్రచారం ఉంది. దీనికి ప్రధానంగా బీజేపీకి మెదక్లో ఎవరు పోటీ అనుకుంటారు? ఎవరని మీ అభిప్రాయం? ఇవాళ కాంగ్రెసా బీఆర్ఎస్ అని వాళ్ళని అడుగు, మాతో ఎవరు పోటీ అనేసి. మాకు ఎవరితో పోటీ లేదు. మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది. ఇక్కడ డెఫినెట్గా గెలవడానికి ఉంది. ఇవాళ బీసీ కార్డు ఎత్తుకుంటుండే రేవంత్ రెడ్డి. ఇక్కడ మేము మెదక్లో బీసీని నిలబెట్టినామని చెప్పి నేను రేవంత్ రెడ్డిని స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి ఉన్నావు? కొండ సురేఖను ముఖ్యమంత్రిని చేయి. పక్కకు ఒక బీసీ బిడ్డ ఉంది కదా, నీకంటే కూడా సీనియరే కదా, నీకంటే గొప్ప నాయకత్వం ఉన్నామే కదా, ఆమెను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెట్టి నువ్వు బీసీల గురించి మాట్లాడు. నువ్వేమో అసలైన రిమోట్ నీ చేతిలో పట్టుకుంటావు. ఇవాళ బీసీలకు ఇద్దరికే మంత్రి పదవులు ఇస్తావు. అదే రెడ్డిలకు ఎక్కువ ఇచ్చుకున్నావు, వెలుమలకు ఎక్కువ ఇచ్చుకున్నావు. నువ్వు గొప్ప 2-3%, 5% ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ఇస్తావు. అదే ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ బీసీ అంటున్నావా? బీసీ అన్నప్పుడు మరి శ్రీనివాస్ గౌడ్ మన అసెంబ్లీలో ఓడిపోయింది కదా, బీసీ బిడ్డే కదా, నీ కాంగ్రెస్ జెండా పట్టిండు కదా ఊహ తెలిసిన నుంచి. మరి అదే బీసీ బిడ్డకు నువ్వెందుకు పార్లమెంట్ సీట్ ఇవ్వలే? ఆ బిడ్డను నువ్వెందుకు గెలిపించలేదు? అంటే నిన్ను ప్రశ్నిస్తుంటే నీకు నచ్చది. నీకు వాతలు పెట్టేటోళ్ళు అంటే నీకు కాలుతుంది. కాబట్టి ఆ వాత పెట్టేటోడు నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ ద్వారా ప్రజలు వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చూస్తే బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అనే ప్రచారం కూడా సాగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే? చెప్పిన వాళ్ళకి బ్రెయిన్ పనిచేస్తలేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పడానికి బ్రెయిన్ పనిచేయట్లే. పాపం వాళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి ఒకసారి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మొన్నటిదాకా అసెంబ్లీ ఎలక్షన్లల్లో అట్లనే అన్నారు, కవితను అరెస్ట్ చేస్తలేరు, వాళ్ళు రెండు పార్టీలు ఒకటి అనేసి. మళ్ళీ ఇవాళ కవిత అరెస్టుకు సంబంధం బీజేపీకి లేదు. అరెస్ట్ అయినా కాకుండా చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది. కానీ ఇవాళ కవిత కూడా అరెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఆడలేక డప్పుని తిట్టిరట ఎవడు వెనకట. అట్లా ఇవాళ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ప్రజలు బొంద పెడుతున్నారు. నరేంద్ర మోడీని కావాలనుకుంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో ఈరోజు డబుల్ డిజిట్ వస్తుంది. అరే హైదరాబాద్ హమారా హో రహా హై. ఇంకా ఈ మెదక్ ఏముంటుంది? మెదక్ ప్రజలు అంతకంటే ఇంకా గొప్ప తెలివిమంతులు. అర్థమవుతుందా? ఓవైసీనే ఓడగొట్టడానికి సిద్ధమైనరు హైదరాబాద్ ప్రజలు. అలాంటి మెదక్ ఇది దేశ రాజకీయాలను మార్చినటువంటి మెదక్ ఇది. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి గొంతు రఘునందన్ రావు గారిని గెలిపించుకుంటారు.